ఎప్పటిలోగా తెస్తావో తారీఖు చెప్పు, తారీఖు చెప్పినాకనే నువ్వు ఓట్లు అడుగు, లేకపోతే ఓట్లు అడిగే అర్హత నీకు లేదు అని చెప్పి నేను కిషన్ రెడ్డికి చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, నేను చెప్పిన వాస్తవాలను ఆలోచన చేయండి. నేను ఎవరిని తిట్టదలుచుకోలే, నేను ఎవరి మీద పడదలుచుకోలే. కానీ తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కష్టాన్ని మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తావు? ఈ పట్టభద్రులే కదా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పట్టభద్రులారా ఆలోచన చేయండి. వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మన మీద ఉన్నదా లేదా? అడ్డొచ్చిన అవసరమైతే తొక్కుకుంటైనా ఎన్నికల్లో డిపాజిట్లు జప్తు చేసైనా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమంలో నాకు అండగా నిలబడండి. నాకు నిన్నగాక మొన్న వచ్చింది 10 నెలలు కాలే నేను సరిగ్గా పరిపాలన చేయబట్టి. 10 ఏళ్ళు చేసినోడు నా మీదనే పడతాడు, 12 ఏళ్ళు చేసినోడు నా మీదనే పడతాడు. చీకట్లో ఇద్దరు కలిసి కుమ్ముకైతారు, అల్లయి పల్లయి చేసుకుంటారు, ఫెవికాల్ బంధం ఫెవికాల్ లాగా అతుక్కుంటారు, ఇద్దరు కలిసి వచ్చి నా మీద పడతారు. ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి. నేను ఎవరిని? మీ సోదరుని. నేను కూడా అక్కడ మీ మధ్యలో కూర్చున్నోనే. మీరు ఆశీర్వదిస్తే నేను ఇక్కడికి వచ్చిన. మీ వాడిని నన్ను ఇట్లా కుట్రలు చేస్తుంటే కాపాడుకోవాల్సిన బాధ్యత, గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. ఈ ఎన్నికలు నావి కాదు, ఈ ఎన్నికలు పట్టభద్రులై, ఈ పట్టభద్రుల తరఫున వారధిగా సారథిగా ప్రభుత్వానికి అనుసంధానకర్తగా నరేందర్ రెడ్డి ఉంటాడు. నరేందర్ రెడ్డిని ఎన్నికలు గెలిపించండి, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. ఆదిలాబాదును ప్రత్యేకంగా గుర్తించి మా ప్రేమ్ సాగర్ రావు గారు చాలా విషయాలు ఎక్కరు పెట్టిండు. ప్రతి విషయంలో ప్రత్యేక సమీక్ష పెట్టి అధికారులందరినీ పిలిపించి వారు ఏ ఏ విషయాలైతే ఈ ఆదిలాబాదు ప్రాంతానికి కావాలని కోరిండో అన్నిటిని మంజూరు చేపించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ఇన్ని వేల మంది ఇన్ని గంటలైన కూర్చొని అండగా నిలబడ్డందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా.